నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు ఒక మంచి బంధం గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. ఎప్పుడు చూసినా ఈ మధ్యలో మనం అత్త కొడల గొడవలు, లేకపోతే విడిపోవడాలు, లేకపోతే వేరే కాపురాలు ఇట్లానే చూస్తున్నాం కదా. ఒకవేళ ఆస్తుల గురించి లొల్లులు ఇవే చూస్తున్నాం. కానీ నేను హ్యాపీగా ఫీల్ అయిన ఒక్క ముచ్చటైతే మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. అసలు కిందటి పరిచయమైన అక్క ఈ మధ్యన కలిసింది. అక్కయ్య మాట్లాడితే ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే ఆ అక్కయ్య వాళ్ళు పెళ్ళైన కొద్ది రోజులకే అక్క వాళ్ళ భర్త చనిపోయారు. అత్త మామలు అమ్మా నాన్నలాగా చూసుకుంటున్నారట. అసలు ఆ అక్కయ్య చెప్తే నేను కొన్ని కొన్ని విషయాలు నమ్మలేకపోయినా. అలాంటి అత్త మామలు కూడా ఈ జనరేషన్లో ఉంటారా? నేను అసలు వినలేదండి. నిజం చెప్తున్నా, అస్సలు వినలేదు. ఎందుకంటే ముగ్గురో నలుగురో కొడుకులు ఉన్నారు. అందులో ఇద్దరు కొడుకులు చనిపోయారు. చనిపోయిన కొడుకుల భార్యల్ని, అంటే ఇద్దరి కోడలని వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని అత్త మామలాగా కాకుండా అమ్మ నాన్నలాగా సెక్యూరిటీగా ఉంటూ వాళ్ళ క్షేమం కోరుకుంటూ వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళనే కాదు, అందులో ఒక కొడుక్కి బాబు, ఒక కొడుక్కి పాప. ఆ పిల్లల ఈ ఏజ్లో అంటే వాళ్ళు వృద్ధాపంలో ఉన్నా కానీ మనవడు మనవరాలు బాధ్యతలు తీసుకొని అంత పెద్ద కుటుంబాన్ని వాళ్ళు చక్కబెడుతున్నారు. నిజంగా ఎంత గ్రేట్ అండి. అసలు ఇప్పుడు కొడుకులుంటేనే వేరు కాపురాలు, కొడుకులుంటేనే ఫుల్ గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది కొడుకులు దుబాయ్కి అటు ఇటు పంపించినా కానీ అత్త కొడలు అంటే ఎవరిది వాళ్ళు వండుకొని ఎవరిది వాళ్ళు సపరేట్గా ఉంటున్నా ఈ రోజుల్లో అసలు కొడుకులు ఈ లోకంలోనే లేరు. ఈ కోడలను తను పట్టించుకోకపోయినా అడిగే వాళ్ళు ఉండరు. కానీ అయినా కానీ ఆ కోడళ్ళకి అమ్మా నాన్న అయి ఆ కోడళ్ళని కూతుర్లలాగా చూసుకుంటున్నారంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం కదా. నాకైతే నేను ఆ అత్తమ్మ మామయ్యని ఎప్పుడు చూద్దామా అని ఉన్నది. ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు అట్లాంటి అత్తమామలు నిజంగా చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఆ కొడుకులు లేకపోయినా మిగతా కొడుకుల వాళ్ళు కోడళ్ళు ఒకవేళ ఏదైనా ఫీల్ అయినా నన్ను నమ్మి వాళ్ళ అమ్మా నాన్న నన్ను నమ్మి ఇచ్చారు ఇద్దరు ఆడపిల్లల్ని. నా కొడుకులను దేవుడు దూరం చేసినా నేను వాళ్ళకి దూరం కావద్దు. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినన్ని రోజులు నేను వాళ్ళని చూసుకుంటా అన్న నమ్మకంతో మిగతా వాళ్ళు ఎవరు ఏదనుకున్నా సరే కోడళ్ళే నా కూతుర్లు అని చక్కగా కూతుర్లను చూసుకుంటుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చెప్పచ్చో చెప్పరాదో, ఈ వీడియో ఇట్లా అక్క చూస్తే ఫీల్ అవుతుందో కాదో నాకు తెలీదు. ఇవాళ రేపు ఒకవేళ కొడుకులు చనిపోయారనుకోండి, కొంతమంది అత్త వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే కుంకుమ ఎందుకు పెట్టుకోవడం, ఎందుకు మంచిగా రెడీ అవ్వడం, లేకపోతే ఎందుకు ఫ్రెండ్స్ని కలవడం, లేకపోతే ఏదో ఏదో చెప్తూ ఉంటారు. కానీ అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అత్తయ్య వాళ్ళు పంపిస్తారు. అలాగే అక్క వాళ్ళకి నచ్చినట్టుగా ఇంట్లో ఉంటారు. అలాగే పద్ధతిగా ఉంటారు. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చారని మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోవద్దు కదా. అట్లా ఉండరు అక్కయ్యలు కూడా, చాలా పద్ధతిగా ఉంటారు. అప్పుడు ఎలా నా చిన్నప్పుడు నేను ఎలా చూశాను అక్కయ్యల్ని, వాళ్ళు ఇప్పుడు అలానే ఉన్నారు. నిజంగా కలిసిన అది కొంచెం బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఈ చిన్న ప్రాబ్లము, చిన్నది కాదు పెద్దది అనుకోండి, కానీ వాళ్ళకంటూ ఒక తోడు ఉన్నారు. అత్త మామలు అమ్మా నాన్నలై చూసుకుంటున్నారంటే నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకుంటారు, కలిసి తింటారు. అందరు కలిసి కంపల్సరీ తినాల్సిందేనంట. అక్క వాళ్ళతో పూజలు చేపిస్తారు, మంచిగా పండగలు చేపిస్తారు. ప్రతి ఒక్క బట్ట పొట్ట అన్నీ వాళ్ళే అత్తగారే చూసుకుంటారు. అమ్మ వాళ్ళ దగ్గరికే ఎప్పుడో ఒకసారి పోయేస్తారట. అది కూడా ఏదైనా ఫెస్టివల్ లేకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా చుట్టం చూపుగా, అంతే. ఇక్కడే ఉండిపోయిండు, ఇక్కడే ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికే చుట్టం చూపుగా పోయి వస్తారట. అది కూడా ఒకరు ఇక్కడ ఉంటే ఒకరు వెళ్తారు, వాళ్ళు వచ్చినాక వీళ్ళు వెళ్తారు. ఎప్పుడో ఒకసారి ఇద్దరు వెళ్తారు. కానీ ఈ అత్త మామయ్యని మాత్రం ఆ ఇద్దరు కోడలు వదలరు, ఆ ఇద్దరు కోడలని ఈ అత్త మామ వదలరు. మనవడు మనవరాలని కూడా ఫుల్ బాధ్యతగా చదివిపిస్తున్నారు, బాధ్యతగా చూసుకుంటారు, ప్రేమగా ఉంటారట. నిజంగా అత్త మామ అమ్మ నాన్న అయ్యారంటే ఎంత హ్యాపీ అండి ఒక అమ్మాయికి కదా. మరి వీడియో నచ్చిందా? చుట్టుపక్కల జనాలు ఎలా ఉన్నారో మన వీడియోలో అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటా కాబట్టి, మరి చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మంచి వాళ్ళ గురించి కూడా 100% మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకోవాలి, మంచి వాళ్ళ గురించే ఎక్కువ మాట్లాడాలి. ఎప్పుడు నెగిటివ్గా కాదు, పాజిటివ్ థింక్ కూడా ఉండాలి. అది అత్తలు కోడల విషయంలో ఉండాలి, కోడళ్ళు అత్తల విషయంలో ఉండాలి. అప్పుడు ఎలాంటి గొడవలు కావు. అయినా కానీ చిన్న గాలి అనంత అయ్యేంత ఉండదు.
ఏదో చిన్న చిన్నగా అది ఖచ్చితంగా ఎవరు ఇంట్లో అయినా అవుతానే ఉంటాయి, అది కామను. మరి ఇలాంటి అత్త కోడళ్ళ గురించి, ఇలాంటి అత్త మామలు ఉన్నందుకు ఆ అక్కలు ఎంతో అదృష్టవంతులు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీకు కూడా ఎవరైనా ఇలాంటి అత్తమామలు ఉన్నారా అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతి మమ్మ.